श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ ఏకనాథ భాగవతం 30వ అధ్యాయం. అనాది సద్గురురాయ ఆది సద్గురునాథ సకల సిద్ధి ప్రదాత సద్గురు కృపానిధి దయాసాగర వేదవక్త వేద ప్రకాశక వేద ప్రతిపాలక వేదాత్మక వేదజ్ఞ విశ్వప్రకాశక విశ్వాంతరాత్మ విశ్వపాలక అకర్తాత్మక అవ్యయ నీకు జయ జయధ్వానాలు. నీ స్వరూపం అక్షరం అవ్యయం, నామ రూప వర్ణ వ్యక్తిరహితం. అలాంటి నీవు నానా కులగోత్రాలలో లోక వ్యవహారాన్ని అనుసరించి వసిస్తావు. ఈ జగత్తులో నీకు ఎవరూ లేకపోయినా గృహస్థ ధర్మ ప్రకారం గృహస్థు అవుతావు. నీవు స్త్రీ పురుషులిరువురికి అతీతుడవైనా భార్యాపుత్రులతో వసిస్తావు. నీవు జన్మరహితుడవైనా మాతాపితలైన దేవకీ వసుదేవులకు వందనం చేస్తావు. లోకంలో పామరుడిగా నివసిస్తూ శత్రుమిత్రులను ఎంపిక చేస్తావు. జగన్నాథుడవై జగత్తును నడిపిస్తావు. ఒక్కోసారి సేవకుడవవుతావు. నీవు పూర్ణాత్మకుడవైనా పేదవాని వలె భిక్ష అడుగుతావు. నీవు నైష్టిక బ్రహ్మచారివైనా రతి కేళి మిషతో గోపికలను ఉద్ధరించావు. నీవు సర్వజ్ఞుడివైనా గురు సాందీపుని ఇంట గడ్డి కట్టెలు మోసావు. నీవు మాయనే నియంత్రించగల జగత్పాలకుడవైనా యశోద నిన్ను రోలుకు కట్టిపడేసింది. నీవు నిత్యతృప్తుడవు. ఆత్మారాముడవైనా గోపాలకుల అన్నం తిన్నావు. నీ అంతం బ్రహ్మాదులకు తెలియదు. అలాంటి నీవు యశోద చెంత పసివాడిలా రోధించావు. నోటిలో ముల్లోకాలన్నింటినీ చూపించిన నీవు గోపికల ఒడిలో ఒదిగి కూర్చున్నావు. నీవు జగత్ ప్రవర్తకుడవైనా పిల్లలు నీకు ఎలా నడుచుకోవాలో నేర్పిస్తారు. నీవు అందరికీ వంజుడవు. సర్వేశ్వరుడవైనా శ్వేత వరాహావతారాన్ని ధరించావు. నీవు ఫలానా అని నిర్ణయించే ప్రయత్నంలో వేదాలు కూడా నేతి నేతి అంటూ మౌనాన్ని ధరించాయి. మహాశ్రేష్ఠ జ్ఞాన సంపన్నులైనా నిన్ను తెలుసుకోలేరు. యోగులు అరణ్యంలో వెళ్ళి ధ్యానం చేసినా వారికి నీ మహిమ తెలియదు. జన్మమే లేని శ్రీకృష్ణునికి మరణం ఎలా సంభవించిందో తెలుసుకోవాలన్న కుతూహలంతో శ్రద్ధాళువైన పరీక్షణ్ మహారాజు ఉత్సాహంగా ఉన్నాడు. మొదటి అధ్యాయంలో వివరించబడ్డ శాపగ్రస్త అయిన ముసలం కథను గురించి గ్రంథం పూర్తయ్యే సమయంలో పరీక్షణ్ మహారాజు ప్రశ్నిస్తున్నాడు. పాండవ కులరత్నం, కౌరవ కులభూషణం, ధర్మ సంరక్షణార్థం కలిని నియంత్రించినట్టి పరీక్షణ్ మహారాజు ధైర్య సాహసాలు ఉదార కీర్తి సుప్రసిద్ధమైనవి. ఆయన సుఖమహర్షిని బ్రహ్మజ్ఞానం పొందిన ఉద్ధవుడు బదరికాశ్రమానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు ద్వారకలో ఏం చేశాడు? తన ఇచ్ఛామాత్రంగా సృష్టి స్థితి లయలు చేయగల శ్రీకృష్ణుడు దేహత్యాగం ఎలా చేశాడు? ఋషి శాపానికి బద్ధుడై శ్రీకృష్ణుడు దేహాన్ని ఎందుకు త్యజించాడు? తన కులాన్ని ఏ విధంగా అంతం చేశాడో నాకు తెలుపవలసింది. శ్రీకృష్ణమూర్తి సౌందర్యం. పూర్ణ బ్రహ్మ అయిన శ్రీకృష్ణుని ఋషి శాపం బంధించలేదు. కానీ ఆయన యాదవ వంశంలో జన్మించినందున ఋషుల మాటను నిజం చేశాడు. శ్రీకృష్ణుని నేత్ర సందర్శనంతో జీవప్రాణాలు సుఖమయమవుతాయి. శ్రీకృష్ణుని శరీరం సర్వుల నేత్రాలకు ఆహ్లాదాన్నిస్తుంది. దానిని వీక్షించి శంకరుడు కూడా స్వానందంలో ఓలలాడుతాడు. శ్రీకృష్ణుని 11 ఇంద్రియాలు శ్రీకృష్ణుని పట్ల ప్రేమను అధికం చేస్తాయి. వాటికి అలుపు అనేది ఉండదు. ఆ మాధుర్యం అనంతం. చిన్నపిల్లలు, పెద్దవారు, యువకులు, స్త్రీలు అందరూ సర్వాంగ సుందరుడైన శ్రీకృష్ణుని మూర్తిని తిలకించారు. ధార్మికులు, ధైర్యశీలురు, మహాపతివ్రతలు, సాధులైన వారు శ్రీకృష్ణుని విగ్రహాన్ని వీక్షించి తమ దృష్టిని మరల్చుకోలేకపోయారు. విషయాసక్తి లేని, కామ వికారాలు లేని వృద్ధులైన స్త్రీలు కూడా శ్రీకృష్ణుని మనోహర రూపాన్ని గాంచి మోహితులైనారు. నీటిలో ఉప్పు పడితే నీటి రూపం ధరించినట్లు శ్రీకృష్ణుని మనోహర మూర్తిని పరికించి స్త్రీలు తల్లీనమైనారు. వారికి శ్రీకృష్ణుని స్వరూపంపై వ్యామోహం కలగసాగింది. శ్రీకృష్ణ కీర్తి.
స్త్రీలకే కాదు, విరక్తులు, పరమార్థులు, సత్పురుషులైన వారికి శ్రీకృష్ణుని కీర్తి వీణులకు సోకగానే వారి హృదయ పలకంపై శ్రీకృష్ణుని మూర్తి నాటుకుంటుంది. చిత్తంలో కృష్ణుని మూర్తి స్థిరపడగానే సత్పురుషులకు శ్రీకృష్ణుని కీర్తి చిత్తవృత్తిని ఆకర్షిస్తుంది. ఇది గొప్ప వింతేమీ కాదు. దుర్జనులు శ్రీకృష్ణుని కీర్తిని శ్రవణం చేస్తే తద్రూపులవుతారు. చందన వృక్షాలపై వీచే గాలి ఖైర్, సుబాబుల్ మొదలైన వృక్షాలను సుగంధమయం చేసినట్లు కృష్ణ కీర్తి శ్రవణం శ్రోతలను ఏకరూపల చేస్తుంది. శ్రీకృష్ణ కీర్తిని భక్తి శ్రద్ధలతో శ్రవణం చేస్తే దుర్జనులు కూడా సజ్జనులవుతారు. రెండు అవస్థలను అధిగమించి ఆయనతో ఏకరూపులవుతారు. శ్రీకృష్ణ కీర్తిని గానం చేసి మహాకవులు పరమ భాగ్యాన్ని పొందుతారు. నవరసాలు రంగరించిన పురుషుడు శ్రీకృష్ణుడని మహాకవులు అభివర్ణించారు. కవి వర్ణించే రసాలన్నీ శ్రీకృష్ణుడే అవుతాడు. మహాకవుల నుండి సాధారణ కవుల వరకు శ్రీకృష్ణ కీర్తే తల్లి. ఆయన కీర్తనలో తల్లీనుడైన వాణి ధన్యం. శంకరుడు ఆ వాక్కును స్తుతిస్తాడు. కాలం వాని పాదాలపై పడుతుంది. కృష్ణకీర్తిని కీర్తిస్తే కర్మలు సమాప్తమవుతాయి. జనన మరణాలతో సహా సంసారం నశిస్తుంది. ఆ విధంగా కృష్ణకీర్తి మహిమ అగాధమైనది. కృష్ణకీర్తి కవితలు ముల్లోకాలలో పరమ పావనమైనవి. మహాకవులు కథనం చేసిన కృష్ణకీర్తిని వింటే శ్రద్ధ ప్రేమలు పెళ్ళుబుకుతాయి. కృష్ణభక్తి పెరుగుతుంది. కవితల సామర్థ్యం అద్భుతం. అలాంటి కృష్ణుని కీర్తి అగాధం. ఆ కృష్ణుని శ్యామలమూర్తిని ధ్యానం చేసినా, దర్శనం చేసుకున్నా తద్రూపులవుతారు. కృష్ణుడి వంక ద్వేషంతో వీక్షించిన వారు ముక్తులవుతారు. మేఘశ్యాముడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథైనందున అర్జునుడు విజయనామంతో విఖ్యాతిగాంచాడు. విజయంతో వర్ధిల్లినందున అర్జునుని జిష్ణు అంటారు. యుద్ధంలో ఎంతటి క్లిష్ట పరిస్థితి ఏర్పడినా శ్రీకృష్ణుడు తన సిద్ధిని ప్రసాదించి పూర్ణుని గావిస్తాడు. ఆ అర్జునుని రథసారథిగా రణరంగంలో స్వైర విహారం గావిస్తున్నప్పుడు శ్రీకృష్ణుని మూర్తిని వీక్షించిన వారికి స్వరూప ప్రాప్తి కలిగింది. శ్రీకృష్ణుని పాదధూళి పడిన ప్రదేశం 4 ముక్తులకు ఉత్సవ స్థానమవుతుంది. అటువంటి పరమపావన శరీరాన్ని ఋషి శాపం వలన త్యజించాడనడం ప్రామాణికం కాదు. శ్రీకృష్ణుడు పూర్ణ బ్రహ్మ. ఎవరూ ఋషులను అవహేళన చేయడం, బాధించడం, అవమానించడం చేయకూడదు. వారిని సమ్మానించాలి. ఆ కారణంగా ఆయన తన కులాన్నంతా సంహరించి తన శరీరాన్ని త్యజించి ఋషి శాపాన్ని నిజం చేశాడు. ఆయన దేహత్యాగాన్ని శుకమహర్షి వివరిస్తాడు. శ్రీకృష్ణుని దేహత్యాగం శుకమహర్షి వివరణ. పాండవ కులదీపకుడైన పరీక్షిన్ మహారాజు తన వైభవాన్ని త్యజించి భాగవత రహస్యాన్ని సేవిస్తున్నాడు. బ్రహ్మదేవుడు, నారదుడు, వ్యాసుడి వరకు భాగవత రహస్యం గుప్తం. దీనజనులను ఉద్ధరించడానికి పరీక్షిత్తు నిమిత్తంగా దానిని శుకమహర్షి వెల్లడించాడు. ధర్మరాజు వంశంలో ధార్మికుడైన మహారాజు పరీక్షిత్తుకు భాగవతామృతం అంటే ప్రీతి. ఆ పురాణ శ్రవణం పట్ల ఎంతో ఉత్సాహం కనబరిచేవాడు. అటువంటి పరీక్షిన్ మహారాజు ఆదరంతో చేసిన విన్నపానికి శుకమహర్షి సంతోషించి ఇలా అన్నాడు. ద్వారకలో ఉత్పాతాలు. పరీక్షిత్తు, ఉద్ధవుడు బదరికాశ్రమానికి బయలుదేరగానే ద్వారకలో అనేక విఘ్నాలు ఉద్భవించి విపరీతమైన అరిష్టం, వివాదం కలిగాయి. ఆకాశంలో, నేలపై, అంతరిక్షంలో పెద్ద పెద్ద ఉత్పాతాలు సంభవించాయి. పగటిపూటే తారలు పతనం కాసాగాయి. అంతరిక్షంలో భూతాలు ఆకలితో హాహాకారాలు చేశాయి. ఆకాశంలో నిటారుగా, చక్కగా వెనుక పక్షి ఈకలతో జూలుతో ఉన్న వింత భూతాలైన దండకేతు, దోమకేతు, శిఖాకేతులు అకస్మాత్తుగా ఉత్పన్నమై పొద్దు పెరిగే కొద్దీ అందరికీ కనబడసాగాయి. వాటి ఘోషకు భూమి దద్దరిల్లింది. ద్వారకానగర ద్వారం ముందు భూమి విస్ఫోటనం సంభవించింది. 3 రోజులు భూమి తీవ్రంగా కంపించింది. పెనుగాలులకు చెట్లు వేర్లతో సహా నేలకొరిగాయి. పెను తుఫానుల దాటికి లోకులు కళ్ళు తెరవలేకపోయారు. అంతరిక్షంలో భూతాలు గర్జించసాగాయి. నిర్మలమైన ఆకాశం నుండి అకస్మాత్తుగా రక్తవర్ణం కురవసాగింది. సూర్యచంద్రుల చుట్టూ ఇంద్రధనుస్సు ఏర్పడింది. గ్రహాలు గ్రహమండలాన్ని ఛేదించుకుని పోయాయి.
శత్రునాశనం చేయడానికి గ్రహాలన్నీ ఒకచోట చేరాయి. మేఘాలు లేకపోయినా ఉరుములు మెరుపులతో ఆకాశం దిక్కులు తగలబడుతున్నట్టుంది. పగలే గుడ్లగూబలు భయంకరంగా అరవసాగాయి. రాజద్వారం ఎదుట శునకాలు పెద్దగా మొరగసాగాయి. సాధారణంగా సుధర్ముని సభలో పూర్వం సంకల్ప వికల్పాలు నివృత్తి అయ్యేవి. అలాంటి సభలో వీరులు హఠాత్తుగా పరస్పరం చంపు చంపు అంటూ పెద్దగా కేకలు పెట్టసాగారు. అకస్మాత్తుగా ఉద్భవించిన తగాదాలను విని మహామహాశూరులు కూడా కలవరపడ్డారు. సుధర్ముని సభలోని యాదవ వీరులందరూ విపరీతంగా చింతించసాగారు. యాదవ సభలో ఆసీనులైన వారికి వారి నీడలు తల లేకుండా గోచరించసాగాయి. అలా సుధర్ముని సభలో గొప్ప అరిష్టం సంభవించింది. దుఃఖ సూచకమైన భయంకర అరిష్టాలను చూసి యాదవ శ్రేష్ఠులు విఘ్నాలను గురించి విచారించసాగారు. ద్వారకపై విఘ్నాలను నివారించడానికి కన్ను మూసి తెరిచే లోపల శ్రీకృష్ణుని సుదర్శన చక్రం 21 మార్లు ద్వారక చుట్టూ తిరుగుతుంటుంది. అలాంటప్పుడు ద్వారకపై విఘ్నం రావడం ఎలా సంభవమని అందరూ ఆశ్చర్యచకితులైనారు. సర్వ విఘ్నాలను ఆకర్షించే వాణిని కృష్ణ అంటారు. అలాంటి శ్రీకృష్ణుని సమక్షంలో భయంకరమైన ఉత్పాతాలు ఎలా సంభవిస్తున్నాయని యాదవులు చింతాతురులు కాగా వారికి శ్రీకృష్ణుడు బోధించిన ఉపాయాన్ని ఆలకించు. సకల జగత్తుకు సూత్రధారుడు మాయా చక్రచాలకుడు అయిన శ్రీకృష్ణునికి యాదవ కుల వినాశానికి సమయం దగ్గర పడిందని విదితమైంది. ద్వారక 7వ మోక్షనగరం. అక్కడ మరణమే మోక్షదాయకం. కానీ యాదవులంతా దేవాధికారులు. వారికి త్వరగా మోక్షం లభించకూడదని శ్రీకృష్ణుడు వారిని ప్రభాస క్షేత్రానికి పంపాడు. యాదవ కుల నాశనానికి మూలమైన రెల్లు ప్రభాస క్షేత్రంలో సిద్ధంగా ఉన్నది. వారిని అక్కడకు పంపడంలోని శ్రీకృష్ణుని ఉద్దేశ్యం అదే. యాదవులు భయంకర శాపగ్రస్తులు. ఆ కారణంగా ద్వారకలో ఉత్పాతాల వంటి చెడు చిహ్నాలు స్పష్టంగా గోచరించసాగాయి. అనివార్యము అరిష్ట సూచకమైన అనేక ఉత్పాతాలు ఉదయించాయి. ఇప్పుడు ఆలస్యం చేస్తే సంకటాలు మీద పడతాయి. మీరందరూ 2 ఘడియల్లో ద్వారకను వదిలి వెళ్ళండి. స్త్రీలు, పుత్రులు, ఆప్తులు, మిత్రులు అందరినీ తీసుకుని త్వరగా బయలుదేరండి. మేము గొప్ప బలాఢ్యులైన యాదవ వీరులం, మాకు అరిష్టం ఎందుకు కలుగుతుంది అని అంటే ఆ గర్వాతిశయం వల్లనే అరిష్టం ఉద్భవిస్తుంది, అనర్థంలో పడవేస్తుంది. ఋషి శాపం ముందు మీ ఆలోచన శౌర్యం ఏపాటివి? ఉన్న పళంగా బయలుదేరండి. ఈరోజు ద్వారకలో నీళ్లు తాగడానికి కూడా ఆగవద్దు. కులారిష్టాన్ని పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రభాసయే తగిన పుణ్యక్షేత్రం. శంఖోద్ధార తీర్థం సురక్షితమైనది. అక్కడ స్త్రీలు, పిల్లలు, వృద్ధులను ఉంచండి. యాదవ వీరులందరూ ప్రభాసానికి త్వరగా బయలుదేరండి. సరస్వతి నది పశ్చిమంగా ప్రవహించి సాగరంలో కలిసే ప్రదేశంలో అందరూ శాస్త్రోక్తంగా తీర్థ విధులను ఆచరించండి. అక్కడ వేదోక్త విధి ప్రకారం స్నానం చేయాలి. తీర్థ విధిని అనుసరించి ఉపవాసం చేయాలి. అందరూ సద్భావంతో శుచిర్భూతులై శాపం నుండి విముక్తి లభించడానికి తీర్థ దేవతను పూజించాలి. స్నానం, వస్త్రాలు, అలంకారం, చందనాది పూజా సామగ్రి అర్పించి షోడశోపచారాలతో హరిహరులను పూజించాలి. వేదాంగాలలో ప్రవీణుడైన శమధమాది తపోయుక్తుడైన స్వధర్మాన్ని ఆచరించే బ్రాహ్మణుడితో విఘ్న నాశనానికి పూజ చేయించాలి. అరిష్టాల శాంతి కోసం స్వస్తి వాచకం చేసే ఆ బ్రాహ్మణులకు శ్రద్ధాపూర్వకంగా దానమిచ్చి సంతృప్తులు చేయాలి. గోదానం, భూదానం, గజదానం, అశ్వదానం, సువర్ణదానం, తిలదానం, వస్త్రదానం, గృహదానం వంటి దానాలివ్వాలి. అశ్వాలతో సహా రథదానం చేస్తే బ్రాహ్మణులు సంతృప్తులవుతారు. బ్రాహ్మణులు దేనిని ఆపేక్షిస్తే దానిని శ్రద్ధగా అర్పించాలి. బ్రాహ్మణులు సంతృప్తులైతే విఘ్నాలు దరిచేరలేవు. శ్రీహరి పూజ, సాలగ్రామ శిలార్చన, సాధు సజ్జనుల సమ్మానం జరిగితే అది అరిష్ట నాశకమైన పూజ. భక్తిభావంతో బ్రాహ్మణులను, గోవులను పూజించి భూతదయ కలిగి ఉంటే గుడ్డివారికి, కుంటివారికి, అశక్తులకు అన్నం లభిస్తే పేదవారు సుఖంగా ఉంటే విఘ్నాల బాధ ఉండదు. అలౌకికమైన భూతదయే అన్ని అరిష్టాలను నివారిస్తుంది. అది మంగళకారకం, సర్వ సుఖదాయకం. మురారి, మధుసూదనుడు, పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు అందరినీ
ప్రభాస క్షేత్రానికి వెళ్ళమని చెప్పాడు. యాదవులలోని వృద్ధులు, జ్ఞానులు, పుత్ర మిత్ర ఆప్తులు శ్రీకృష్ణుని ఆదేశాన్ని ఆదరంతో స్వీకరించారు. సకల సామగ్రిని తీసుకుని స్త్రీలు, వృద్ధులు, పిల్లలు అంతా నౌకలో కూర్చుని శంఖోద్ధార తీర్థానికి బయలుదేరారు. రథాలు, ఏనుగులు, చతురంగ బలాలను వెంటబెట్టుకుని కృష్ణునితో సహా సకల యాదవ వీరులు ప్రభాస క్షేత్రానికి నిష్క్రమించారు. యాదవులలో ముసలం. యాదవులు ప్రభాసానికి వెళ్ళి శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా విశేష దానాలు, విధులను నిర్వర్తించారు. యాదవులంతా భోజనం తరువాత విధిగా చేయవలసిన పాలనను విడిచి మద్యపానాన్ని మొదలుపెట్టారు. అరిష్టాన్ని నిర్మూలించాలి, కానీ దైవగతి బలవత్తరమైనది. ఆ మద్యాన్ని ఊరక వాసన చూస్తేనే ముక్కు నుండి శిరస్సు వరకు మత్తెక్కుతుంది. అలాంటి మద్యాన్ని సేవించడానికి యాదవ వీరులంతా పంక్తులు పంక్తులుగా కూర్చున్నారు. మైరేయకమనే ఆ మద్యం ఎంతో మధురంగా ఉంటుంది. అది నాలుకకు తగిలితే జ్ఞానులను కూడా పిచ్చివాళ్లను చేస్తుంది. ఆ మద్యాన్ని యాదవ వీరులందరూ చిన్న పెద్ద తేడాలు లేకుండా యథేచ్ఛగా మరీ ప్రాధేయపడి పానం చేయసాగారు. పూర్వం ఆప్తమిత్రులుగా ఉన్నవారు మద్యపానంతో ఉన్మత్తులై మదించి పరస్పరం విమర్శించుకోసాగారు. కృష్ణమాయ వలన వారి జ్ఞానం నశించింది. అందరూ మందమతులైనారు. ఆప్తులమన్న విషయం మరచి తమలో తాము కలహించుకోసాగారు. పరస్పరం నిందించుకుంటూ విరుద్ధంగా వాదిస్తున్నందున క్రోధం అనివార్యంగా పెరిగింది. శస్త్రాలు చేబూని స్వజనులంతా తమలో తాము తలపడ్డారు. కోపంతో కన్నులు ఎర్రబడగా వారు త్వరగా శస్త్రాలను వెలికితీసి ఆ శూర వీరులు సముద్ర తీరాన అతి ఘోరంగా యుద్ధం చేయసాగారు. ధనుస్సు చేబూని వారు ఏకదాటిగా బాణాలు సంధిస్తున్నారు. ఆప్తులను, ఇష్టులను కరవాలంతో నరకసాగారు. బల్యాలు చేబూని ఒకరిపై ఒకరు విసురుకోసాగారు. కొందరు గదలతో పరస్పరం తలలు పగులుగొట్టుకోసాగారు. కొందరు ఇనుప గుదియను గైకొని కోపోద్రిక్తులై దండెత్తారు. కొందరు తుఫాను సంక్షోభంలా వీరులను ఎక్కడి వారినక్కడే మట్టుబెట్టారు. ఆ చతురంగ సైన్యం పరస్పరం సంహరించుకోసాగారు. వారు తమ తమ పక్షాన ఏనుగులు, రథాలు మొదలైన సాధనాలను యుద్ధం కోసం తెప్పించారు. ఆ వీరులు ధ్వజ సహితంగా రథాలను, ఏనుగులను, గుర్రాలపై స్వారీ చేసేవారిని అసంఖ్యాకంగా నేలకూల్చారు. గాడిదలు, ఒంటెలు మొదలైనవి అనేకం రణభూమిలో హతమయ్యాయి. దున్నపోతులు కూడా ఆ రణరంగంలో సంహరించబడ్డాయి. వీరులైతే కుప్పలు కుప్పలుగా నేలరాలారు. మత్త గజాలు దంతాలతో పోట్లాడుకున్నట్లు వీరులు పరస్పరం తలపడ్డారు. మహాపరాక్రమశాలురైన శూరులు, మహావీరులు యుద్ధోన్మాదంతో మత్తులై క్రూరాతి క్రూరంగా నరుక్కుని అసువులు బాశారు. శ్రీకృష్ణ మాయలో వారి బుద్ధి హరించింది. యుద్ధం వలన తమకు మేలు ఎలా జరుగుతుందో వారికి తెలియలేదు. కారణం లేకుండా యుద్ధంలో ఆప్తుల, ఇష్టుల ప్రాణాలు తీయసాగారు. అలా రణరంగంలో అసంఖ్యాకంగా వీరులు చనిపోవడం చూసి శ్రీకృష్ణుని కుమారుడు కోపోద్రిక్తుడైనాడు. ఒకరి పట్ల ఒకరికి విడిపోని ప్రేమ కలవారంతా తమలో తాము ఘోర యుద్ధానికి తలపడ్డారు. కాలగతి అగాధమైనది. సొంత అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోసాగారు. ప్రద్యుమ్నుడికి, సాంబుడికి ఒకరి పట్ల మరొకరికి అవ్యాజ ప్రేమ. కానీ వారు భయంకరంగా యుద్ధం చేయసాగారు. అదేవిధంగా అక్రూరుడు, భోజుడు యుద్ధాన్ని ఆరంభించారు. అనిరుద్ధుడు, సాత్యకి క్రోధావేశాలతో లేచి ఒకరిపైనొకరు బాణవర్షం కురిపించసాగారు. సుభద్రుడు, సంగ్రామజిత్తు కోపోద్రిక్తులై తీక్షణంగా బాణవృష్టి కురిపిస్తూ క్రూరంగా యుద్ధం చేయసాగారు. గధ అనే నామధేయం గల కృష్ణుని కుమారునిలో, కృష్ణుని సోదరులలో విషయ మత్సరాలు పెరిగి క్రోధంతో ఒకరిపైనొకరు విరుచుకుపడ్డారు. సుమిత్రుడు, సురధ వీరిరువురి మధ్య విపరీతమైన ద్వేషం ఉత్పన్నమైంది. వారు ఒకరినొకరు చంపుకోవడానికి ఆయత్తమైనారు. యాదవ కులంలో మహాబలాఢ్యులైన నిశట, ఉల్ముకాదిక, శతజిత్తు, సహస్రజిత్తు, భానుప్రవృత్తి వీరందరూ యుద్ధంలో కోపావేశంతో రెచ్చిపోయారు. అసలే మధురోన్మత్తులు కావడంతో అహంకారం అతిశయమైంది. ఆ స్థితిలో శ్రీకృష్ణ మాయ వారిని మూఢులను చేసింది. వారు మహామోహభ్రాంతులై తమ స్వజులను తామే సంహరించసాగారు.
అదంతా ఋషి శాప ప్రభావం. సోదరులు సోదరులను అంతం చేయసాగారు. వారిలో అంతఃకలహం ఉత్పన్నమైంది. యాదవ కులంలో ప్రసిద్ధిగాంచిన ఉపకులాలు 12 ఉన్నాయి. 12 విభాగాలు యుద్ధానికి సంసిద్ధమయ్యాయి. ఓ పరీక్షన్ మహారాజా, దశార్ణ, సాత్వక, అందక, అర్భుత, మాధుర, సూరసేన, కుంతి, కుకుర, విసర్జన, మధు, భోజ, వృష్ణి అనేవి వాటి నామధేయాలు. పూర్వం యాదవులు తమ కులంలో ఏదైనా కీడు వాటిల్లితే అందరూ కలిసి ప్రాణాలను కూడా లెక్క చేయక కులాన్ని రక్షించాలన్న నియమం ఉండేది. కానీ ఇప్పుడు యాదవులు ఆ విషయాన్ని విస్మరించి ఆప్త సంబంధీకుల చరణాలకు మ్రోకరిల్లవలసిన శ్రేష్ఠులైన ఆప్తుల ప్రాణాలను తీయడానికి యుద్ధభూమిలో సన్నద్ధమయ్యారు. శ్రీకృష్ణ మాయ వలన వారి చిత్తాలు భ్రమించి ఉన్మత్తులైనారు. వారికి స్వపర భేదం లేదు. అలా వారు రణరంగంలో మధోన్మత్తులైనారు. ఎవరి పాదాలకు పరమ భక్తితో వందనం చేస్తారో, ఎవరి చరణతీర్థాన్ని శ్రద్ధగా సేవిస్తారో అటువంటి తమ తండ్రుల తలలపై శస్త్రప్రహారం చేయడానికి ప్రవృత్తులైనారు. సోదరులు యుద్ధభూమిలో ప్రవేశిస్తే సంకట పరిస్థితి నుండి కాపాడవలసిన వారు ప్రాణఘాతుకమైన తీక్షణ బాణాలను వేయసాగారు. ప్రేమగా చిన్నతనంలో తనను ఆడించిన మామ పితృతుల్యుడవుతాడు. అటువంటి మామగారి ప్రాణం తీసే ప్రయత్నం చేస్తున్నాడు మేనల్లుడు. కూతురు కొడుకైన మనవడు తన తాతకు శ్రాద్ధం పెట్టే అధికారం ఉన్నది. కానీ నిర్దాక్షిణ్యంగా తన తాత ప్రాణాలను తీస్తున్నాడు. మామ, అక్క కొడుకు ఒకరితోనొకరు సంఘర్షించుకోసాగారు. ఆప్తమిత్రులు శస్త్రాలతో ఒకరి ప్రాణాలను ఒకరు తీసుకోసాగారు. మిత్రులు తమ మైత్రి కోసం పరస్పరం ధనాన్ని, జీవితాన్ని వెచ్చిస్తారు. కానీ క్రోధం తలెత్తి వారి మైత్రి ప్రాణం తీసుకోవడానికి దోహదం చేసింది. వారి ఆయుష్ ముగిసినందున కాలసర్ప విషం పైకెక్కింది. అందరూ మూర్ఖుల వలె తయారై తమ కులాన్ని వధించుకోసాగారు. ఆ విధంగా యాదవులలో ఘోర యుద్ధం ఆరంభమైంది. వారి తూణీరాలలో బాణాలు నిండుకున్నాయి. వారు ఒకరిపైనొకరు ధనుస్సుతో జోరుగా మోదసాగారు. బలంగా బాదడంతో ధనుస్సులన్నీ విరిగిపోయాయి. శస్త్రాస్త్రాలన్నీ అయిపోవడంతో ఆయుధాల యుద్ధం ముగిసింది. ఋషి శాపంతో ఉద్భవించిన రెల్లు సముద్ర తీరం నిండా ఉన్నది. దానిని పెరికి వారు పిడికిటి నిండా తీసుకుని చంపుకోవడానికి సిద్ధమయ్యారు. యాదవుల చేతిలో ఆ రెల్లు వజ్రం వలె దగదగా మెరిసిపోయింది. బలంగా మోదడంతో దానికి పరిగ ఆకారం ప్రాప్తించింది. దానితో వారు ఒకరినొకరు వధించసాగారు. శస్త్రాల దెబ్బలకు యాదవ వీరులెన్నడూ భయపడలేదు. కానీ ఆ రెల్లు దాటికి ఎక్కడి వారక్కడే నేలకూలారు. ఆ రెల్లు దెబ్బలకు యాదవులు ఏమీ చేయలేకపోయారు. వారు పరస్పరం శిరచ్ఛేదం చేసుకుని మరణిస్తున్నారు. యుద్ధంలో మిగిలిన వారిని కూడా సంహరించారు. మహాశూరులు, యుద్ధంలో ఆరితేరిన గుండె దిటవుగల యాదవులు ఏనుగు వలె మధించి ఎవరినీ లెక్క చేయడం లేదు. వారిని వధించడానికి, ఆ యుద్ధాన్ని నివారించే మిషగా శ్రీకృష్ణుడు అక్కడకు పరుగున వచ్చాడు. ఆయన యాదవులతో, ఈ రెల్లు బ్రహ్మశాపం వలన ఉత్పన్నమైంది, దానిని తాకవద్దు. యుద్ధం చేయడం ఆపి నేను చెప్పే నీతిని, ధర్మాన్ని శ్రద్ధగా వినండి అని శ్రీకృష్ణుడు వారిని నివారించసాగాడు. కానీ మిగిలిన ఆ యాదవులు శ్రీకృష్ణుని చంపడానికి పరుగున వచ్చారు. అది శ్రీకృష్ణ మాయ ప్రభావం. యాదవులకు అనివార్యమైన మరణం ఆసన్నమైంది. కొందరు దూరాన ఉన్న బలరామును చూసి, ఆయనే మనకు ముఖ్య శత్రువు, ఆయనను మొదట చంపాలని కేకలు పెడుతూ యాదవులంతా బలరామునిపైకి పరుగున వచ్చారు. మదమోహంతో మూఢులైన యాదవ సమూహం ఆ సమయంలో వజ్రం వంటి రెల్లును గైకొని బలరామునిపైకి పరుగులెత్తగా బలరాముడు తీవ్ర సంతాపం చెందాడు. సుఖమహర్షి ఇలా అన్నాడు: కురునందన, పరీక్షన్ మహారాజా, యాదవులకు మరణం ఆసన్నమైనందున వారు అజ్ఞానంతో బలరామ శ్రీకృష్ణులను సంహరించడానికి పరిగెత్తారు. యాదవులు తమను చంపడానికి ఆయత్తమైనారని గమనించి బలరామకృష్ణులకు కోపం వచ్చి వారితో తలపడ్డారు. చక్రాకారంలో మెరిసిపోతున్న ఆ రెల్లుతో తమ ప్రతాపాన్ని ప్రదర్శించసాగారు. బలరామకృష్ణుల పటిమను గాంచి యాదవులు తమ కులంలోని వారందరితో యుద్ధభూమికి వచ్చారు.
వారందరూ ఏకమై వీరిరువురిపై దాడి చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు కాలశక్తి వలె విజృంభించి యాదవ కులాన్నంతా సంహరించాడు. ఋషి శాపం వలన వారు తమ కర్తవ్యాన్ని నుండి దూరమయ్యారు. కృష్ణమాయ వారి బుద్ధిని నశింపజేసింది. అలా యాదవులు మద్యపాన మత్తులో ఉన్మాదులై క్రోధంతో తమ కులాన్ని తామే నిశ్శేషం గావించారు. వెదుళ్ళు ఒకదానికొకటి రాసుకోగా నిప్పురవ్వలు వెలువడి వనాన్నంతా భస్మం చేసినట్లు యాదవ కుల సంహారం జరిగింది. ఆ విధంగా చక్రధారి అయిన శ్రీకృష్ణుడు తన కులాన్నంతా నాశనం చేశాడు. అప్పుడు ఆయనకు భూమిపైన భారమంతా దిగిపోయినట్లు తోచింది. ఆయనకు సంతృప్తి కలిగింది. తోటమాలి తన పొలంలో గట్లు గట్టి కూరగాయల విత్తనాలను నాటి ఎంతో కష్టం చేసి పెంచి చివరకు ఆ పంటనంతా కోసేసినట్లు శ్రీకృష్ణుడు తన సామర్థ్యంతో యాదవులను సంరక్షించాడు, చివరకు నాశనం చేశాడు. మమతకు అలిప్తంగా ఉండడం శ్రీకృష్ణుడు జగత్తుకు ప్రదర్శించాడు. శ్రీకృష్ణుడు యాదవులను సంరక్షించి మమతను ప్రదర్శించాడు. చివరకు తన కులాన్ని నాశనం చేసి నిరభిమానతను వెల్లడించాడు. తన భార్యా పిల్లలు పోయారు, కులమంతా నశించింది. అయినా జ్ఞాని ఆ మోహంలో పడడు అనే నిత్య ముక్తతను శ్రీకృష్ణుడు ఆచరణలో నిరూపించాడు. జ్ఞానులకు అహం మమత ఉండవు. దీనిని తెలియజెప్పడానికి కులంతో సహా తన పుత్రులను కూడా అంతమొందించాడు. జ్ఞాని స్వప్నంలో కూడా దుఃఖించడనేది శ్రీకృష్ణుడు ప్రదర్శించాడు. భయంకరమైన ఋషి శాపాన్ని సత్యం చేయడానికి తాను తన కులక్షయ కార్యాన్ని పూర్తి చేసి శ్రీకృష్ణుడు సంతోషించాడు. ఇది చూసి బలరాముడికి తమ అవతార కార్యం ముగిసిందన్న ఆలోచన మెదిలింది. బలరాముని నిర్వాణం. బలరాముడు సముద్ర తీరం వద్ద దృఢంగా యోగాసనం వేసుకుని నిర్వాణ ధ్యానంలో స్థితుడైనాడు. దేహంలోని ప్రాణాన్ని ఆకర్షించి దేహాభిమానాన్ని విడిచి పరమపురుషుని ధ్యానిస్తూ ఆయనలో లీనమయ్యాడు. ఇంటిలోని ఆకాశం మహదాకాశమైనట్లు దేహాభిమానాన్ని విడిచినంతనే బలరాముడు సంకర్షణుడయ్యాడు. మానవ రూపం ధరించిన దేహం నిశ్శేషమవగానే పూర్వస్వరూపం ప్రకటితమైంది. సముద్ర తీరాన యోగాసనంలో తన పార్థివ దేహాన్ని విడిచాడు. బలరాముని నిర్వాణం చూసి శ్రీకృష్ణుడు కూడా సంసిద్ధమయ్యాడు. బలరాముడు దేహత్యాగం చేయడం గమనించి శ్రీకృష్ణుడు వైకుంఠానికి నిష్క్రమించడానికి సిద్ధమైనాడు. పృథ్విని పాలించే శ్యామ సుందరుడైన శ్రీకృష్ణుడు పింపళ వృక్షం క్రింద నేలపై వీరాసనంలో ఆసీనుడయ్యాడు. ఆయన స్వరూపం మీది మోహంతో బ్రహ్మదేవునికి శంకరునికి మతి భ్రమించింది. ఆయన దర్శనం మీది ప్రీతితో వారు తమ దృష్టిని మరల్చలేకపోయారు. ఆయన రూపాన్ని వారు తదేకంగా తమ దృష్టితో ఆస్వాదించసాగారు. సురసవంతమైన శ్రీకృష్ణుని మాధుర్యాన్ని దృష్టి ఆస్వాదించడం గమనించి నాలుక ఆగలేక దానిని గ్రోలకుండా తనివిదీరా నాకేసింది. ఆ సమయంలో విషయాలు నీరసమై సంసారం నిస్సారం వలె తోచసాగింది. శ్రీకృష్ణుని కీర్తి చెవులకు సోకితే త్రివిధ తాపాలు శాంతిస్తాయి. ఆయన గుణ తాపాలను కీర్తిస్తే చతుర్విధ ముక్తులు దాస్యం చేస్తాయి. ఆయన చరణ కమలాల చెంత వెలువడే తులసీదళ సుగంధ పరిమళాల మకరందాన్ని ఒకసారి ముక్కు ఆగ్రాణిస్తే ఇతర సుగంధాలు తుచ్చమవుతాయి. ఆయన దేహాన్ని ఒకసారి స్పర్శిస్తే దేహబుద్ధి నశించిపోతుంది. అటువంటి ఆనందమయ మూర్తి అయిన శ్రీకృష్ణుని శరీరంలోని ప్రతి ఒక్క అవయవం సుఖప్రదం. పరమ శ్రద్ధతో ప్రీతితో ఆయన చరణాలకు నమస్కరిస్తే అనాయాసంగా సమాధి లభిస్తుంది. అటువంటి సర్వాంగ సుందరుడైన శ్రీకృష్ణుడు అశ్వత్థ వృక్షం చెంత అత్యంత శోభాయమానంగా గోచరించసాగాడు. అంత్యకాలంలోని శ్రీకృష్ణుని మూర్తి కనుల ముందు ప్రత్యక్షంగా గోచరిస్తుండగా శుక మహర్షి స్వానందంలో లీనమై శ్రీకృష్ణుని కీర్తించసాగాడు. ఆ సమయంలో పింపళ వృక్షం చెంత నేల మీద ఆసీనుడైన శ్రీకృష్ణుని మూర్తి తేజోపుంజం దేదీప్యమానంగా సకల దిశలు నిండిపోయింది. నల్ల రంగు ఎర్ర రంగు కాని పొగతో కూడిన అగ్నిజ్వాల వలె శ్రీకృష్ణుని అంగకాంతి
తేజోవంతమైన ప్రకాశంతో అలరారుతున్నది. శ్రీకృష్ణుని మూర్తి ప్రకాశం ముందు సూర్యచంద్రుల తేజస్సు వెలవెలబోతున్నది. ఆకాశంలో కూడా శూన్యమైన స్థలం మిగులలేదు. అక్కడ సచ్చిదానంద స్వరూపాలన్నీ సాకారంగా నిర్మితమైనాయి. శ్రీకృష్ణుని శరీరం చైతన్య రసంతో పొంగి పొరలుతున్నది. శాంతి రసంతో ఉప్పొంగుతూ ఆ చతుర్భుజ మూర్తి వ్యక్తమైంది. ఆ కాంతికి దశ దిశలలో అంధకారం అంతమైంది. శ్రీకృష్ణుని మూర్తి స్వయంభువు, స్వచ్ఛము. ఆయనలోని ప్రతి ఒక్క అవయవం ఆకాశంలో ప్రతిబింబిస్తున్నది. అసలే శ్రీకృష్ణుని రూపం మనోహరం. అందులో మేఘశ్యామ వర్ణం ఆహ్లాదకరం. అందుచేత దానికి విశేష సౌందర్యం ప్రాప్తించడంతో స్త్రీ పురుషుల మనసు ఆ రూపంలోనే పరిభ్రమిస్తున్నది. పరమార్థ మార్గంలో సంచరించే విరక్తులైన సన్యాసులు కూడా ఆ రూపాన్ని చూసి మోహితులవుతున్నారు. శ్రీకృష్ణుని మూర్తిని చూసి లోకుల మతులు భ్రమించాయి. శ్రీకృష్ణుని దర్శనం చేసుకోగానే శివుడు ఆయన ధ్యానంలో ఉండిపోయాడు. పార్వతి కూడా తన మనసును శ్రీకృష్ణునికి అర్పించింది. అసలే అప్రతిమానమైన సౌందర్యం, పైగా సుహాస్య వదనం, పద్మాల వలె ఆరక్తవర్ణంతో ఆకర్ణాంతం శోభిల్లే నయనాలు, తలపై దట్టంగా ఉన్న నల్లని కేశాలు, వాటిలో సుందరమైన సుగంధభరితాలైన రకరకాల పూల గుత్తులు అందంగా అలంకరించబడగా వాటిపై శ్రీకృష్ణ ఛాయలోని నల్లని భ్రమరాలు ఆ నల్లని కురులపై వ్యామోహంతో ఆసీనమైనాయి. కర్ణాలకు మకర కుండలాలు మెరుస్తున్నాయని కవి వర్ణిస్తున్నాడు. కానీ ఈ సాకారాలన్నీ నిర్వికారాలే. వాటిని గూర్చి వింటే వికారం లేకుండా పోతుంది. శ్రీకృష్ణుని గూర్చి శ్రవణం చేస్తే ఆకార వికారాల నివృత్తి కలుగుతుంది. కానీ అవే శ్రీకృష్ణుని వీణులలో దేదీప్యమైన కుండలాలయ్యాయి. తప్త కాంచన వర్ణంలో మెరిసిపోతున్న పసుపు పచ్చని రంగుగల వస్త్రాలు ఆయన దేహాన శోభిల్లుతున్నాయి. ఒకటి పీతాంబరం, రెండవది ఉత్తరీయం. బ్రాహ్మణులను దేవునిగా భావించే శ్రీకృష్ణుడు లక్ష్మిని ఒకవైపు, కుడివైపున ఋషి చరణాలను శ్రీవత్సలాంఛనంగా ధరించాడు. మెడలో ఉజ్వలమైన కౌస్తుభమణి, నడుముకు శోభాయమానమైన కటిమేఖల, కంఠానికి వేలాడుతున్న యజ్ఞోపవీతం, పాదాల వరకు వేలాడుతున్న శోభస్కరమైన వనమాల, శిరస్సుపై రత్నఖచిత మకుటం, అందులో మెరిసిపోతున్న అమూల్యమైన రత్నాలు, పేరెన్నికగన్న బాహుభూషణాలు, విచిత్రమైన చేతి కంకణాలు, ఉపాసకులకు యంత్రాల వలె చేతిలోని వేళ్లకు త్రికోణ షట్కోణ రత్నాలు పొదిగి మెరిసిపోతున్న ఉంగరాలు కలిగి శోభాయమానంగా ఉన్నాడు. మెడలో వైజయంతి మాల, పతకంతో కూడిన ముత్యాల సరం, అనేక రకాల రత్నాల హారాలు, ముత్యాల సరాలు, సుగంధభరితమైన తులసిమాలలు, శరీరంపై ఉన్న రత్నఖచిత పీతాంబరం, దాని రెండు అంచులలో ముత్యాలతో అల్లిన వలలు, వివిధ ఆకారాలతో గంటలు శోభిల్లుతున్నాయి. వంకి, కడియాలు, కాలి అందియల సవ్వడులు, బిరుదాంకితాలు, మువ్వల పదరవడులతో ఆ చరణాలు శోభిల్లుతున్నాయి. తామరాకుల కంటే ఆ చరణాలు కోమలంగా ఉన్నాయి. అలా శ్రీకృష్ణుడు దేదీప్యమానంగా అప్రతిహతంగా శోభిల్లుతున్నాడు. శంఖ చక్ర గద పద్మాలనే సకల ఆయుధాలను చేబూని సరస్వతీ నది తీరాన పింపళ వృక్షం క్రింద వీరాసనంలో కూర్చుని ఉన్నాడు. ఆ వీరాసనం అంటే కుడిపాదం కింద పెట్టి దాని తొడపై తమ ఎర్రని ఎడమ పాదాన్ని ఉంచాడు. సాయంకాలం సంధ్యాప్రకాశం సిగ్గుపడేట్లుగా, బాలసూర్యుడు లుప్తమయ్యేట్లుగా దేదీప్యమానమై కోమలమైన ఎర్రని కాంతులు శ్రీకృష్ణుని చరణ కమలాలను అలరిస్తున్నాయి. ఆయన చరణ కమలాల కాంతి ఎర్రగా కనబడుతున్నది. అలాంటి శ్రీకృష్ణుని ఎర్రని చరణాలను జరా అనే పేరుగల బోయవాడు దూరం నుండి చూశాడు. అది ఒక లేడి ముఖమని వానికి తోచింది. వెంటనే వాడి అయిన బాణాన్ని సంధించగా అది శ్రీకృష్ణుని పాదాన్ని ఛేదించింది. దాంతో ఋషి శాపం ఇనుప ముసలం రూపంతో యాదవులను సంపూర్ణంగా చూర్ణం చేసింది. మిగిలిన వజ్ర సమానమైన ముక్కను సముద్రంలో పారవేశారు. ఆ ముక్కను ఒక చేప మింగింది. ఆ చేపను ఈ బోయవాడు వలవేసి పట్టాడు. దానిని కోయగా దాని కడుపులో ఇనుప ముక్క బయలుపడింది. ఆ ముక్కను బాణంగా తయారు చేసి ఇప్పుడు శ్రీకృష్ణుని చరణాన్ని ఛేదించాడు. దానికి ముఖ్య కారణం ఋషి శాపం.
బోయవాడు బాణం వేసినా శ్రీకృష్ణుడు తొణకలేదు సరికదా. బాణం గుచ్చుకున్నందుకు సంతోషించాడు. బోయవాని విలాపం. శ్రీకృష్ణునికి పాదానికి బాణం గుచ్చుకోవడంతో బోయవాడు విజయం సాధించాడు. నేను ఈరోజు పెద్ద మృగాన్ని సంహరించాననుకుంటూ ఆ మృగాన్ని పట్టుకోవడానికి పరుగున వచ్చాడు. అక్కడ 4 భుజాలతో ఉన్న పురుషుని చూసి భయభ్రాంతుడయ్యాడు. నేను ఈరోజు మహాపాతకం చేశాను. నేను ఒక మహాపురుషుని గాయపరిచాను. మహాపాతకం నా చేతుల మీదుగా జరిగింది. దేవా, నీవు నా చేత ఎంతటి దుష్టకార్యాన్ని చేయించావు. ఇప్పుడు నా వలన జరిగిన ఈ ఘోర పాతకమనే భయంకర దుఃఖాన్ని ఎవరు నివారించగలరు? జగత్తుకంతా పరమాత్మ అయిన శ్రీకృష్ణుని బాణంతో ఛేదించాను. ఇంతకంటే మహాపాపం ఉండదని ఏడుస్తూ భయంతో వణిగిపోసాగాడు. నా చేతులతో ఘోర పాపం జరిగింది. జగత్తుకే ధ్యాన స్వరూపమైన ఆయనకు దుఃఖం కలిగించాను. దేవతలు ఎవరి చరణాలకు వందనం చేస్తారో, సత్పురుషులు ఎవరి ముందు ప్రణమిల్లుతారో అటువంటి శ్రీకృష్ణుని నేను బాణంతో వధించాను. అందువలన నాకు భయంకరమైన పాపం సంభవించింది. ఆత్మహత్య చేసుకున్నా ఈ పాపం పోదు. శ్రీకృష్ణుడు జగత్తుకే ఆత్మ. ఎంతటి ఆత్మహత్యా దోషం నాకు చుట్టుకుంది. ఈ పాపానికి నివృత్తి కలిగించే ప్రాయశ్చిత్తం కనబడటం లేదు. నా పొరపాటు వలన బ్రహ్మహత్య జరిగింది. ఆ పాపంలో సమూలంగా మునిగిపోయాను. నేను మూర్ఖత్వంతో పూర్ణ బ్రహ్మను తీవ్రమైన బాణంతో గాయపరిచాను. నేను అసలే పాపం చేసే బోయవాడిని. అంతులేని పాపాలు చేశాను. చిత్స్వరూపుడు పరమాత్మ అయిన శ్రీకృష్ణుడికి దుఃఖం కలిగించాను. అలా పశ్చాత్తాపంతో వ్యాకులుడయ్యాడు. పరుగున వెళ్లి సాష్టాంగ ప్రణామం చేసి శ్రీకృష్ణుడి పాదాలపై తన శిరస్సు పెట్టి గట్టిగా పట్టుకున్నాడు. రాక్షసుల అహంకారం అంతమొందించినవాడు, మధుకైటబులను నాశనం చేసిన మధుసూదనుని పాదాలను కౌగిలించుకుని ఆ బోయవాడు పెద్ద పెట్టున ఏడవసాగాడు. భయభ్రాంతుడై ఆ బోయవాడు ఇలా అన్నాడు: నేను ఎంతో దుష్టుడను, పాపిని. నా చేతుల మీదుగా ఈ పాపం తెలియక జరిగింది. ఈశ్వరావతారాన్ని గాయపరచాను. ఈశ్వరుని ప్రతిమను నాశనం చేసిన వానికి మూర్తిని గాయపరిచిన మహాపాతకం కలుగుతుంది. ఈశ్వరుడవైన నీపై దుష్టుడనైన నేను బాణం వేశాను. అలాంటి పాపం చేసిన నేను మహాపాతకుడను. నా పాతకంతో పోల్చదగినది వేరేదీ లేదు. కృపాళు, నా తప్పులను మన్నించు. ముల్లోకాలలో నీవే దయామయుడవు. నీవు పరీక్షిత్తు గర్భాన్ని రక్షించావు. గజేంద్రుని రక్షించడానికి పరుగున వెళ్ళావు. పాండవులు లాక్షాగృహంలో తగలబడిపోతున్న సమయాన నీవు గుహద్వారం గుండా వారిని వెలికి తీసుకొచ్చావు. చివరకు అర్జునుడికి తోడుగా ఉండి భీష్మునితో యుద్ధం చేయించావు. కష్టకాలంలో పరుగున వెళ్ళి ద్రౌపదిని రక్షించావు. ఆమె కట్టుకునే వస్త్రం నీవైనావు. ఆ విధంగా నీ కృపాళుత్వాన్ని లౌకికంగా వేదాలు, పురాణాలు వర్ణించాయి. గొప్ప గొప్ప సిద్ధులు, మహర్షులు ఉత్తమ శ్లోకాలతో నీ కీర్తిని గానం చేస్తారు. నా చేతులతో తెలియకుండా దుష్కర్మ సంభవించింది. నీవు నన్ను క్షమించు. పురుషోత్తమా, నీవు పరమాత్మవు, కృపాళువు, క్షమాశీలుడవు. దురాచారి అయిన అజామిళుడు పుత్రునిపై మోహంతో నీ నామాన్ని ఉచ్చరించినా ఆయన పాపాలను భస్మం చేశావు. అలా నిష్పాపి కావడానికి కారణం నీ నామ మహాత్మ్యమే. నీ నామాన్ని ప్రేమతో ఉచ్చరిస్తే దుర్బుద్ధులు, తండ్రిని వధించిన దురాచారులు నిష్పాపులై భవసాగరం నుండి తరిస్తారు. నీ నామానికి ఉన్న శక్తి అలాంటిది. విష్ణునామస్మరణ చేస్తే కోట్లాది జన్మల అజ్ఞానం నశించి సకల విధాలైన శుభాలు కలుగుతాయి. అలాంటి అగాధ మహిమగల విష్ణు రూపునిపై నిర్వాణ బాణం వేసి గాయపరచాను. ఇది నేను చేసిన గొప్ప అపరాధం. సాధు సత్పురుషులు నిరంతరం కీర్తించే సచ్చిదానంద స్వరూపం ఆయన. సర్వ జగత్తుకు స్వామి శ్రీకృష్ణుడు. ముల్లోకాలకే సమర్థుడైన రారాజు. ఆ కారణంగా రాజఘాతం చేశాను. ఈ సంపూర్ణ జగత్తుకే ఆత్మ అయినందున ఆత్మఘాతం చేశాను. శ్రీకృష్ణుడు సకల జగత్తుకు ప్రిత. ఆ కారణంగా పితృఘాతం చేశాను. జగత్తును రక్షించే శ్రీకృష్ణుడు జగత్తుకే మాత. కాబట్టి మాతృఘాతం చేశాను. శ్రీకృష్ణుడు బ్రహ్మవేత్త అయినందున నా చేతులతో బ్రహ్మఘాతం గావించాను. ఈ అపరాధం కంటే గొప్ప అపరాధం జగత్తులో వేరేదైనా ఉంటుందా? శ్రీకృష్ణుని నేను బాణంతో గాయపరిచినందున రాజఘాతం, ఆత్మఘాతం, పితృఘాతం, మాతృఘాతం,
బ్రహ్మఘాతం అనే పంచఘాతాలు నా నెత్తిన పడ్డాయి. పురుషోత్తమ, పామరుడనైన నన్ను క్షమించు. దేనివలన పాపక్షాళనమవుతుందో ఆ ఉపాయాన్ని నాకు వెంటనే చెప్పవలసింది. నీ కృప లేకుండా నేను ఈ దోషాన్ని నుండి బయటపడలేను. నన్ను వధిస్తే పవిత్రుడనవుతాను. నేను వేటగాడిని. నాది అసలే పాపబుద్ధి. నాకు జింకలంటే ఆశ. పశుహత్య చేసేవాడను. ఇప్పుడు నీవు నన్ను వధిస్తే ఉద్ధరింపబడతాను. పురుషోత్తమ, ఏ దేహంతో నేనీ పాపకర్మ గావించానో ఆ దేహాన్ని నాశనం చెయ్యి. అందువలన ముందు ముందు అసత్య కర్మలు, అధర్మం చేయడానికి వీలుండదు. నీ పాదంపై బాణం వేసి గాయపరచాను. ఈ శరీరంతో అనేక పాపాలు చేశాను. శ్రీకృష్ణ, నీవు ఈ దేహాన్ని వధించు. అప్పుడే ఈ మహాపాపం నివృత్తి అవుతుంది. దానికి తగ్గ సరైన ప్రాయశ్చిత్తం అదే. నన్ను శిక్షించు అంటూ శ్రీకృష్ణుని పాదాలు పట్టుకున్నాడు. పాపాన్ని ఆచరించిన ఈ దేహంపై మోహం ఘోర పాపం. నా స్థూల సూక్ష్మ కారణ దేహాలను నీ చక్రంతో ఛేదించు. స్థూల సూక్ష్మ కారణమనే 3 శరీరాలు దేహోత్పత్తికి మూలం. శ్రీకృష్ణుడవైన నీవు ఈ 3 దేహాలను స్పృశించకుండా చతుర్భుజాలతో దేహాన్ని ధరించావు. ఈ 3 దేహాలను, ప్రకృతిలోని 3 గుణాలను స్పృశించకుండా నీ యోగమాయ వలన నానా అవతారాలను ధరించావు. నీ లీలా శరీరం విచిత్రమైనది. మత్స్య, కూర్మ, శ్వేత వరాహాల జన్మమెత్తినా నీకు ఏ విధమైన భీతి వాటిల్లలేదు. కారణం, జన్మ భయం నీకు లేదు. ఒక్క జన్మ ఎత్తితేనే బ్రహ్మదేవాదులు అస్తవ్యస్తమవుతారు. నీ ఆత్మసామర్థ్యం వలన అనేక అవతారాలు, అనేక జన్మలు ఎత్తావు. ప్రారబ్ధ కర్మను అనుసరించి దేహం అనేక రకాల సుఖాలను అనుభవించవలసి వస్తుంది. కానీ శ్రీకృష్ణుడవైన నీవు ప్రారబ్ధం లేకుండా నానా విధాల సుఖ సంపదలను లీలగా అనుభవిస్తుంటావు. ఆయుష్ తీరే వరకు దేహధారణ చేయాలని వేదాలు నొక్కి వక్కాణించాయి. కానీ నీ లీలలు అగాధం. నీవు ఆయుష్ లేకపోయినా దేహధారణ చేయగలవు. కాలుని శక్తి తిరుగులేనిది. బ్రహ్మదేవాదులను కూడా మృత్యువు వదిలిపెట్టలేదు. నీవు సమయాసమయాలు లేకుండా లీలగా నీ మరణాన్ని ప్రదర్శిస్తావు. నీ యోగ మార్గం, లీలా పరిస్థితి అందరికీ అంతుపట్టనిది. బ్రహ్మదేవుడు జగత్తుకు ఆదికర్త అయినా ఆయనకు నీ సామర్థ్యం అంతుపట్టదు. నీవు నానా అవతారాలలో దేహధారణ చేస్తావు. కానీ ఆ దేహానికి కర్త బ్రహ్మదేవుడు కాదు. నీవు లీలగా దేహధారణ చేస్తావు. నీ అవతారాలకు కారణం, పరిసమాప్తి బ్రహ్మదేవుని కూడా తెలియదు. శార్జితధర శ్రీకృష్ణ, నీవు పూజ్యుడవని ఆరాధించే త్రికాలదర్శి సదాశివునికి నీ చేతలు అతర్క్యాలు. సదాశివుని వినతిపై నీవు రెండవసారి మోహినివయ్యావు. నీ చేతలు ఆయనకు అగోచరం. ఆయన నీపై మరులుగొన్నాడు. శ్రీకృష్ణ, యోగం, జ్ఞానం ఈ రెండూ తెలిసిన బ్రహ్మజ్ఞానులైన సనకాదులు నీ మాయ పరదాను దూరం చేసి ఆత్మస్వరూపంలో సుఖరూపులయ్యారు. వారికి కూడా నీ లీలలు, దేహధారణ చేసే నీ పద్ధతి బోధపడదు. వారు వైకుంఠానికి వచ్చి క్రోధంతో జయ విజయులకు శాపమిచ్చారు. వేదశాస్త్ర పారంగతుడైన బృహస్పతి మొదలైన వాక్కును నియంత్రించే సమర్థులకు శ్రీకృష్ణ, నీ లీలాదేహం హేళ అవగతం కాదు. పారమార్థిక జ్ఞాన సంపన్నులకు నీ అతర్క్య అవతార శక్తి అంతుపట్టదు. అలాంటప్పుడు ఇంద్రాది దేవతలు ఎలా తెలుసుకోగలరు? ఓ జగజ్జెట్టి శ్రీకృష్ణ, ఇంద్రాది దేవతలు స్వర్గంలో దివ్య భోగలాలసులు కాబట్టి వారి దృష్టిని మాయ కప్పివేస్తుంది. అందుచేత నీ లీలా విలాసాలు వారికి తెలియవు. ఇక అజ్ఞానుల సంగతి చెప్పనవసరం లేదు. శ్రీకృష్ణ, నీ లీలలు అందరికీ అతర్క్యం. బ్రహ్మజ్ఞానం సహజంగా ప్రాప్తిస్తుంది. కానీ నీ లీలా దేహధారణ పరిసమాప్తి దేవాది దేవులకు తెలుసుకోవడం శక్యం కాదు. అందులో నాలాంటి అధములకు, దుష్ట స్వభావులకు నీ లీలలను కీర్తించడం అశక్యం. మనోహర శ్రీకృష్ణ, నా పాప ప్రాయశ్చిత్తం కోసం నాకు దేహదండన విధించు. నీవు నా దేహాన్ని వధిస్తే సకల పాపాలు నశిస్తాయి. నన్ను ఉద్ధరించడానికి నాపై నీ కృపను ప్రసరించు అంటూ సాష్టాంగ ప్రణామం చేసి శ్రీవారి చరణాలను పట్టుకున్నాడు. ఆ బోయవాని ప్రార్థనకు కృపాళువైన శ్రీకృష్ణుడు సంతుష్టుడైనాడు. బోయవానికి అభయం. వేదార్థ జ్ఞానసారం
జగత్తుకంతటికీ ఆనందప్రదాత శుద్ధ స్వానంద స్వరూపమైన గోవిందుడు కృపామయుడై బోయవాడితో ఇలా అన్నాడు: నీవు ప్రాణాలు తీసే వేటగాడివి. నాకు అపకారం చేశారని భీతిల్లావు. నేను నీకు అభయమిస్తున్నాను. నీవు నాకు గొప్ప మేలు చేశావు. కుమారుడైన సాంబునికి స్త్రీ రూపం ధరింపజేసి కాపట్యం చేసినందున ఋషులకు కోపం వచ్చి యాదవ కులాన్ని శపించారు. ఆ 3 సంకల్పాలు నావే. ఆ శాపంలో భాగంగా మిగిలిపోయిన ఇనుప ముక్కతో నీవు బాణం చేశావు. జింకపై మోహంతో నా పాదాన్ని గాయపరిచావు. అది కూడా నా సంకల్పంలో భాగమే. బుద్ధికి అనాది బుద్ధిని నేనే, క్రియకు క్రియను నేనే. కానీ నీవు బూటకపు అహంకారంతో నేను అపరాధిని, నాకు పాపం సంభవించిందని అంటున్నావు. నా దర్శనమే నీ పాపానికి ప్రాయశ్చిత్తం. నా ఒక్క నామం వలన కోట్లాది మహాపాతకాలు నశిస్తాయి. నీవు నన్ను నీ దృష్టితో చూస్తున్నావు. నీ ఈ కలయిక మహద్భాగ్యంగా జరిగింది. అరక్షణం నా కలయిక కోసం యోగులు పర్వత గుహలకు వెళ్ళి కూర్చుంటారు. కొందరు విపరీతమైన శ్రమలు కోర్చి యోగ యాగాలు చేస్తారు. ఇంకా కొందరు హఠయోగాన్ని ఆచరిస్తారు. ఆ విధంగా అనేక విధాలుగా ప్రయత్నించి కోట్లాది కల్పాలు గడిచినా స్వప్నంలో కూడా నా కలయిక వీలు పడదు. నీవు నన్ను ప్రత్యక్షంగా ఈరోజు చూశావు. నా దర్శనం చేతనే సకల పాపాలు నశిస్తాయి. నీవు పుణ్యాత్ముడవయ్యావు. అనవసరంగా పాపాహంకారం పెట్టుకోవద్దు. పాపాభిమానంతో అధోగతి ప్రాప్తిస్తుంది. పుణ్యాభిమానంతో స్వర్గసుఖాలు ప్రాప్తిస్తాయి. నిరభిమానంతో నన్ను పొందవచ్చు. నేను చెప్పే ఈ మాటలు సత్యం. శ్రీకృష్ణుడు పరబ్రహ్మ, పరమాత్మ. అలాంటి ఆయనను నిర్వాణ బాణంతో గాయపరిచాను. ఆ కారణంగా అనివార్యమైన ఘోరపాతకం సంభవించింది అని తలుస్తున్నావు. కానీ ఇనుము పరుసును స్పర్శించగానే బంగారమవుతుంది. పరుసపై ఇనుప సుత్తితో కొడితే ఆ సుత్తి సువర్ణంగా మారుతుంది. ఆ విధంగా భక్తితో నన్ను కలిసినా, ద్వేషంతో నా వైపు చూసినా పాతకాలు నశిస్తాయి. ఇతరులకు అపకారం చేస్తే మనిషి అధఃపాతాళానికి పోతాడు. కానీ అదే అపకారం నాకు చేస్తే అపరాధులు కూడా నిత్యముక్తి పొందుతారు. నాకు అపకారం చేసి ఎవరికైనా నరక ప్రాప్తి కలిగితే నా సామర్థ్యమంతా నిర్వీర్యమైనట్లే. నాకు అపకారం చేసినవాడు నిర్భయుడవుతాడు. వానికి ముక్తి, ఐశ్వర్యం లభిస్తాయి. విషమనుకుని అమృతం గ్రోలితే అమరత్వం తప్పిపోదు. అలాగే ద్వేషంతో నన్ను దర్శించిన సర్వప్రాణులు పావనమవుతాయి. కావాలని ఇంటికి నిప్పంటిస్తే ఇల్లంతా మండి మసైపోతుంది. పొరపాటున అగ్నిని పెట్టినా అదే పరిణామం సంభవించినట్లు భక్తి లేకుండా ద్వేషంతో నా దర్శనం చేసుకున్నా పావనమవుతారు. వైకుంఠానికి వెళ్ళడానికి నా కార్యాన్ని సులభం గావించావు. అందువలన ఆత్మారాముడనైన నేను సంతృష్టి చెందాను. నీవు ముల్లోకాలలో పావనమైనావు. ఏ దేహంతో ఆ బాణాన్ని నాపై వేశావో ఆ దేహం వలన నీవు పాపివని అంటున్నావు. కానీ ఆ దేహంతోనే నీవు దేవతలకు వంజ్యుడవవుతావు. స్వర్గానికే భూషణంగా వసిస్తావు. యాజ్ఞికులు యజ్ఞం చేసి అశాశ్వత స్వర్గ సుఖాలను అనుభవిస్తారు. కానీ నీకు అలా జరగదు. నీవు అక్షయ సుఖాలతో సదా వసిస్తావు. నేను ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళిపోతే నేను అక్షయ సుఖాల కోసం ఎవరిని అర్థించాలి అని అనుకుంటున్నావు. నీకు ఇప్పుడే అక్షయ సుఖాలు అందిస్తాను. నా ఆజ్ఞా సామర్థ్యం వలన ధ్రువుడు ఇప్పటికీ అచంచలమైన స్థితిలో స్థిరంగా ఉన్నాడు. యముడు కూడా నా ఆజ్ఞకు వందనం చేస్తాడు. అలాంటప్పుడు నీకు ఎవరు అడ్డం వస్తారు అని అంటుండగానే బోయవాని కోసం మెరుస్తున్న విమానం నేలపై దిగింది. ఆ విమానాన్ని చూసి బోయవానికి పరమానందం కలిగింది. ఆయన శ్రీకృష్ణుడికి 3 ప్రదక్షిణలు చేసి నమస్కరించి విమానం ఎక్కాడు. అలా ఆ బోయవాడు విమానంలో కూర్చుని ఇంద్రలోకం, చంద్రలోకం, గ్రహమండలం వీటన్నింటినీ అధిగమించి స్వర్గలోక ఆత్మసుఖం అందుకున్నాడు. తనకు అపకారం చేసిన వానికి ఉపకారం చేయాలనేది ఆత్మశాంతి లక్షణం. దానిని శ్రీకృష్ణుడు ఆచరించి చూపాడు. బ్రహ్మజ్ఞానాన్ని గూర్చి అందరూ చెబుతారు. కానీ శ్రీకృష్ణుడు అలా కాదు. ఆచరించి బోయవానిని ఉద్ధరించాడు. తన కులం సంపూర్ణంగా అంతరించినా శ్రీకృష్ణుడు వ్యాకులత చెందలేదు. బాణంతో కొట్టిన బోయవాడిని కూడా శ్రీకృష్ణుడు ఆనందింపజేశాడు. అక్కడ సముద్ర తీరం వద్ద
శ్రీకృష్ణుని సారథి అయిన ధారకుడు రథాన్ని తీసుకొచ్చి శ్రీకృష్ణుని కోసం వెతకసాగాడు. దారుకుని దుఃఖం. కృష్ణుడు కనబడలేదని దారుకుడు కలవరపడ్డాడు. ఆయన శ్రీకృష్ణుని పాదముద్రలను శోధిస్తూ చాలా జాగ్రత్తగా దారి వెంట వెదుగుతూ పోతున్నాడు. అప్పుడు ఆయనకు శ్రీకృష్ణుని గళసీమలోని తులసిమాల సువాసన వచ్చింది. ఆ సుగంధాన్ని అనుసరించిపోగా దివ్య మహా తేజస్సు దర్శనమైంది. అక్కడ తేజోపుంజం వలె మెరిసిపోతున్న దివ్య ఆయుధాల సముదాయంలా అశ్వత్థ వృక్షం కింద వీరాసనంలో ఆత్మ తేజస్సుతో విలసిల్లుతున్న శ్రీకృష్ణుడు దారుకునికి కనిపించాడు. శ్రీకృష్ణుని చూడగానే దారుకుడు త్వరగా రథం నుండి దిగి ఒక్క ఉదుటను వెళ్ళి శ్రీకృష్ణుని పాదాలు పట్టుకున్నాడు. వాని నేత్రాల నుండి అశ్రుధారలు స్రవించసాగాయి. శరీరం గడగడా వణకసాగింది. అప్పుడు అన్నాడు, స్వామి శ్రీకృష్ణ, నీ చరణ దృష్టి సోకకపోతే కళ్లకు జగత్తు గోచరించదు, జ్ఞానంతో వివేకం రాదు, సుఖం లభించదు. నీవు కనబడక నేను జడ మూఢ మూర్ఖుడనైనాను. అమావాస్య రాత్రి అంధకారంలా శ్రీకృష్ణ, నీవు లేని ఈ సంసారం అంధకార బంధురం. నీ పాద దర్శనంతో సూర్యుని ముందు అంధకారంలా అజ్ఞాన అంధకారం మాయమవుతుంది. అలా దారుకుడు విన్నవిస్తుండగా ఒక అద్భుతం జరిగింది. ఆయన పక్కన గరుడ ధ్వజంతో ఉన్న శ్రీకృష్ణుని రథం 4 గుర్రాలతో సహా ఆకాశంలోకి దూసుకెళ్ళింది. శ్రీ సుఖమహర్షి ఇలా అన్నాడు, పరీక్షణ్ మహారాజా, శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళుతుంటే ఆయన ఐశ్వర్యమంతా ఊర్ధ్వగతిన అనుసరించి వెళ్ళింది. ఆ రథం ఊర్ధ్వగతిన వెళుతుంటే శంఖ చక్ర గద పద్మాలు అనే దివ్యాయుధాలు అనుసరించాయి. రథం ఆకాశంలోకి ఎగిరినట్లు ఆయుధాలన్నీ ఎగిరాయి. దాంతో దారుకుడు చకితుడైనాడు. శ్రీకృష్ణుని రథం ఊర్ధ్వగతిన వెళ్ళిపోతే నిత్యం నొగళ్లపై కూర్చునే సారథినైన నన్ను ఇక్కడ ఎందుకు ఉంచేశాడు? శ్రీకృష్ణుడు నన్ను వదిలిపెట్టి తన దివ్య ఆయుధాలను పంపేశాడు. నేను అభాగిని, దురదృష్టవంతుడను. అందుకని గోవిందుడు నన్ను త్యజించాడు. నేను ఆ రథం నుండి కిందికి దూకడం నా మూర్ఖత్వం. లేకపోతే నేను ఆ రథంతో పాటు వెళ్ళిపోయేవాడిని. శ్రీకృష్ణ, నాపై ఎందుకు కోపగించావు? నీ చరణాలను గాయపరిచిన బోయవానిని కూడా నీవు ఉద్ధరించావు. నేను దురదృష్టవంతుడను, భాగ్యహీనుడను. అందుకని నన్ను త్యజించావు. శ్రీకృష్ణుని సారథిగా ముల్లోకాలలో ప్రసిద్ధిగాంచినా ఇప్పుడు వేరైనాను. శ్రీకృష్ణ, నాపై ఎందుకు కోపగించావు? జన్మంతా శ్రీకృష్ణుని సుఖం అనుభవించిన వాడికి ఇప్పుడు వియోగ దుఃఖం ప్రాప్తించింది. శ్రీకృష్ణ, నేను దీనుడను, నీ దాసుడను. నా పట్ల ఎందుకు విముఖుడవైనావు? శ్రీకృష్ణ, నా మాటను నీవు ఎన్నడూ కాదనలేదు. నన్ను ఇప్పుడు ఎందుకు దూరం చేశావు? గోవిందా, అపరాధి అయిన బోయవానిని తరింపజేశావు. అశ్వధ్వజాలతో సహా రథం ఆకాశంలోకి వెళ్ళింది. నన్ను ఉద్ధరించడానికి నీవెందుకు అసహ్యించుకుంటున్నావు అని దారుకుడు దుఃఖంతో కుమిలిపోయాడు. దారుకునికి అభయం, ఆదేశం. శ్రీకృష్ణుని ముఖకమలాన్ని చూస్తూ దారుకుడు ఏకదాటిగా ఏడవసాగాడు. వాని కళ్ళలో నీళ్లు నిండాయి. పెద్దగా కేకబెట్టి తన ఎదను నేలపై ఉంచి శ్రీకృష్ణుడు నా పట్ల విముఖుడయ్యాడని ఏడవసాగాడు. చేతులతో జోరుగా తలను బాదుకుంటూ ఇలా అన్నాడు, విధాత, ద్రష్ట, నీవు ఇప్పుడు నన్ను చంపి వెళ్ళిపో. నా నుదుట ఎందుకు అనూహ్యమైన రాత రాశావు? కృష్ణ, నీ ముందర విధాత ఏం చేయగలడు? నిన్ను వదిలి నేను ఉండాలంటే నేను ఎంతో దీనుడనైపోతాను. శ్రీకృష్ణ, నీ ఆధారంతో మృత్యువును కూడా భయపెడతాను. నన్ను మృత్యుదాసుని చేసి జగత్తును ఆశ్రయించేట్లు చేశావు. దారుకుని చింతలు విని శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, నీవు చింతించవద్దు అని అభయమిచ్చి రహస్యోపాయాన్ని చెప్పాడు. నేడు కాలగతిని అనుసరించి నీవు నా చెంత ఉన్నావు. నిన్ను నా పని కోసం ఆపేశాను. యాదవులు తమలో తాము కలహించుకుని మరణించారన్న వృత్తాంతాన్ని ద్వారకకు వెళ్ళి వారికి నివేదించు. అలాగే బలరాముడు యోగశక్తితో దేహ విసర్జన గావించిన వార్త, నా వృత్తాంతం యథాతథంగా వారికి తెలియజెప్పు. మీరు ద్వారకలో ఉండవద్దు, త్వరగా బయటకు వచ్చేయండని నా ఆజ్ఞగా వారికి చెప్పు. నీవు గొప్ప జ్ఞానివి, నీపై నాకు విశ్వాసం ఉన్నది. ఆ కారణంగా నిన్ను ఇక్కడ ఉంచి
నా అంత్యకాలానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని నీకు చెబుతాను. నీవు త్వరగా ద్వారకకు వెళ్ళి అందరినీ ద్వారక నుండి బయటకు తీసుకురా. నేను ద్వారకను వదిలేశానన్న విషయం సముద్రుడికి తెలిస్తే ద్వారకను ముంచేస్తాడు. పూర్వం నేను సముద్రుడి స్థలం తీసుకుని సుందరమైన ద్వారకను నిర్మించాను. నేను వైకుంఠానికి వెడితే ఆయన తక్షణం దానిని నీటిలో ముంచివేస్తాడు. అందుచేత నీవు వెంటనే వెళ్ళి సముద్రం ఆ స్థలాన్ని ముంచివేసే లోపల మాతాపితలను మన వారినందరినీ పరివారంతో సహా బయటకు తీసుకురా. రాజసత్తా లేనందున సర్వ రహదారులలో దోపిడీదారులు పొంచి ఉంటారు. ఒంటరిగా ఎవ్వరినీ పోనివ్వద్దు. అందరినీ కలుపుకొని అర్జునునితో సహా ఇంద్రప్రస్థానికి వెళ్ళు. దారుకుని వేడుకోలు. శ్రీకృష్ణుని మాటలు విని దారుకుడు బోరున ఏడుస్తూ తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధమయ్యాడు. నీటిలో నుండి బయటపడిన చేపలా ఉంది దారుకుడి పరిస్థితి. తన కులాన్నంతా నాశనం చేసి శ్రీకృష్ణుడు వెళ్ళాడన్న వృత్తాంతాన్ని నేను ఏ ముఖం పెట్టుకుని చెప్పేది? అప్పుడు అందరూ శ్రీకృష్ణ సాన్నిధ్యంలోని నిజ సుఖాన్ని వదిలేసి తన ఏడుపు గొట్టు ముఖాన్ని చూపించడానికి వచ్చాడంటారు. అలా వారి దుఃఖానికి నేను కారణమవుతాను. నా మాటలు వినగానే అందరూ ప్రాణత్యాగం చేస్తారు. అందుచేత శ్రీకృష్ణ, భయానకమైన ఈ దుఃఖ వార్తను తీసుకుని నేను అక్కడికి పోవడానికి సిద్ధంగా లేను. ఈ వార్తను వింటే ప్రాణం పోయే పరిస్థితి కలుగుతుంది. శ్రీకృష్ణ, ఇంతటి క్రూరమైన కార్యాన్ని నేను చేయలేను. అసంఖ్యాకమైన చీమలున్న పుట్టకు నిప్పంటించినట్లు ఉంటుంది నేను ఈ వార్తను ద్వారకలో సహృదయులకు చెప్పడం. గాలి వీస్తున్నప్పుడు వనంలో అగ్ని రగులుకున్నట్లు నీ నిర్వాణ వార్త వారికి ఏం మంచి చేస్తుంది? మునిగిపోయే వాని నెత్తిపై బండ వేయకూడదన్నట్లు శ్రీకృష్ణుడితో సహా సర్వకులం నశించిందన్న మహా దుఃఖరాశిని తీసుకుని నేను ఆప్తుల ఇష్టుల వద్దకు వెళ్ళలేను. దానిపై నీవు బుద్ధిమంతుడవు. నీ జీవితంలో ఎన్నడూ నా మాట తిరస్కరించలేదు. అలాంటి వాడివి నా అంత్యకాలంలో ఎందుకు నిరాకరిస్తున్నావు అని అనవచ్చు. శ్రీకృష్ణ, అంత్యకాలంలో నీ ముఖ కమలాన్ని చూసే భాగ్యాన్ని వదులుకుని లోకులకు దుఃఖాన్నిచ్చే సందేశాన్ని గైకొని నేను ఎక్కడికి వెళ్ళను. కులనాశమనే దుఃఖం ఎంతో భయానకమైనది. శ్రీకృష్ణుని నిర్యాణమే ఎంతో తాపాన్ని కలిగిస్తుంది. నీ మాటను తోసిపుచ్చినందుకు నేను నరకానికి పోవలసి రావచ్చు. కాబట్టి నేను నీ ముందు విషం తాగుతాను. మృత్యువు తప్పక అలౌకికమైన ఉత్తమ గతులను కలిగిస్తుందంటూ దారుకుడు శ్రీకృష్ణుడికి సాష్టాంగ ప్రణామం చేసి శ్రీహరి చరణ కమలాలను శిరస్సును ధరించాడు. ఆ దారుకుని అలౌకిక ప్రేమను గాంచి శ్రీకృష్ణుని హృదయంలో ప్రేమ పెల్లుబుకింది. శోకం, మోహం వీగిపోయే తత్వాన్ని ఆయన బోధించసాగాడు. దారుకునికి ధర్మబోధ. నీవు నా భాగవత ధర్మ లక్షణాలను దృఢంగా ఆశ్రయిస్తే నా జ్ఞాన విజ్ఞానాలు నీకు ప్రాప్తించి బ్రహ్మరూపుడు అవుతావు. ఇప్పుడు ధర్మ లక్షణాలేమిటి అనంటే, నా స్వధర్మం ఇలా ఉంటుంది. హృదయంలో సదా నన్ను ధ్యానం చెయ్యి. సదా నా నామ సంకీర్తన చెయ్యి. చెవులతో నా కథా శ్రవణం చెయ్యి. చేతులతో సదా నన్ను పూజించు. కళ్ళతో నా మూర్తిని దర్శించు. నీ పాదాలతో నా మందిరానికి వెళ్ళు. నీ నాలుకతో నా తీర్థాన్ని సేవించు. నా ప్రసాదాన్ని ఆదరంగా భుజించు. నాకు సాష్టాంగ ప్రణామం చెయ్యి. నా భక్తులందరినీ ప్రేమతో ఆలింగనం చేసుకో. ప్రేమతో నన్ను సేవించడం తప్ప ఒక్క క్షణం కూడా వృధా చేయవద్దు. ఆ విధంగా నన్ను సేవిస్తూ సర్వ ప్రాణులలో నా భావన కలిగి ఉండాలి. ఈ ధర్మం అన్ని ధర్మాలలోకి శ్రేష్టమైనది. అక్కడ విఘ్నాలు ప్రవేశించలేవు. సర్వ ప్రాణులలో నేనే నిండి ఉన్నానన్న వైరాగ్యం నిండితే దేహాభిమానాన్ని ఛేదించే శుద్ధ జ్ఞానం ఉదయిస్తుంది. దేహాభిమానం లేకపోతే ఆశ శూన్యమై నిరపేక్షత కలుగుతుంది. ఈ నిరపేక్షత ఎలా ఉంటుందని విచారిస్తే జ్ఞానులైన వారు ఎండమావులను ఉపేక్షించినట్లు ఇంద్రియాలు విషయాలను ఉపేక్షిస్తాయి. ఈ దృష్టితో సకల చరాచరాలను చూస్తే సకల చరాచర ప్రపంచం మిథ్యగా తోస్తుంది. తాడు సర్పం వలె భాషించినట్లు సంసార భాష భ్రమ. తాడు సర్పాకృతిలో ఉన్న ఆ సర్పం తెల్లగా, నల్లగా, ఎర్రగా సకల విధాలుగా భాషించినట్లు విషయాలలో ఈ సంసారం మిథ్యగా, మాయ కల్పనగా ఉంటుంది. నత్తగొల్ల రంగు వెండిలా కనబడినా దానితో ఒక్క ఆభరణం కూడా చేయించుకోలేనట్లు
ఈ సంసారం మిథ్యాభాష. సంసారం భ్రాంతిలో బంధింపబడుతుంది. అందులోని ముక్తి కూడా భ్రమే. మేము పూర్ణ జ్ఞానులం, సంసార బంధనాలను తెంచుకుని ముక్తిని పొందాం అన్న ఆలోచన సరళి కూడా మాయ కల్పనే అవుతుంది. సంసారం మాయ రచన అని తెలియడమే విజ్ఞానం. జాగృత, స్వప్న, సుషుప్తి, సంసారాభాష ఇవన్నీ మిథ్య అని మనసులో నాటుకోవడమే విజ్ఞానం. సాధకుడు బ్రహ్మరూపుడు కావడమే విజ్ఞానం యొక్క ముఖ్య లక్ష్యం. జగత్తులో నేను నీవు అనే భేదం ఉండకూడదనేది ఉపశమనం. అటువంటి ఉపశమనం ప్రాప్తిస్తే ఆయనలో నాలో భేదం ఉండదు. దారుకునిలో ఈ వివరణ దృఢంగా నాటుకుంది. ఆభరణాలలో బంగారం చూడాలనుకుంటే అంతా బంగారమే ఉంటుంది. అలాగే నేను కృష్ణరసంతో నిండి ఉన్నందున దేహలోభ వియోగం మిథ్య. నేను కృష్ణరూపుడను, నాలో కృష్ణునిలో భిన్నత్వం లేదు. నేను బ్రహ్మరూపుడనన్న గుర్తింపు వానిలో నాటుకుంది. శ్రీకృష్ణుని ప్రవచనం విని ఆయన ఆజ్ఞను శిరసావహించి దారుకుడు దుఃఖాన్ని విడిచి మురళీ మనోహరుడైన శ్రీకృష్ణుని పాదాలపై పడ్డాడు. ఆయనకు 3 సార్లు ప్రదక్షిణ గావించి మళ్లీ మళ్లీ నమస్కారం చేసి శిరస్సును చరణాలపై ఉంచి శ్రీకృష్ణుని అనుమతి తీసుకున్నాడు. శ్రీకృష్ణుని దర్శనం మళ్లీ లభించదు అనుకోగానే ఎంతో ఖిన్నుడై ద్వారకకు బయలుదేరాడు. దారుకుని ద్వారకకు పంపగానే మైత్రేయి కృష్ణుని వద్దకు వచ్చాడు. ఆయనకు శ్రీకృష్ణుడు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. ఆయన బ్రహ్మజ్ఞాన ఉపదేశాన్ని గూర్చి సుఖమహర్షి 3వ అధ్యాయంలో చెప్పాడు. అందుచేత పునరుక్తి అవుతుందని ప్రస్తావించలేదు. శ్రీకృష్ణుని నిర్యాణాన్ని చూడడానికి ఉద్ధవుడు అక్కడే రహస్యంగా కూర్చుని ఉన్నాడు. ఆ జ్ఞానబోధ విని శ్రీకృష్ణుడికి నమస్కరించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మైత్రేయితో, నీ వద్దకు విదురుడు వచ్చినప్పుడు నీవు నా రహస్య జ్ఞానాన్ని ఆయనకు ఉపదేశించు. మైత్రేయికి ఉపదేశమిచ్చి శ్రీకృష్ణుడు ఆయనను తన ఆశ్రమానికి పంపాడు. అప్పుడు ఉద్ధవుడు కూడా శ్రీకృష్ణుడికి నమస్కరించి బదరిక ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఈ విధంగా దారుకుని ద్వారకకు, మైత్రేయిని తన ఆశ్రమానికి, ఉద్ధవుని బదరిక ఆశ్రమానికి, వ్యాధుని స్వర్గానికి పంపాడు. గుర్రాలతో సహా తన రథం, ఆయుధాలను ముందు పంపి వైకుంఠానికి ఆనందంగా వెడతాడు. శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెడితే సకల దేవతలు ఆయనను సందర్శించడానికి వస్తారు. సురసవంతమైన ఆ మధుర కథ ముందు అధ్యాయంలో వస్తుంది. ఆయన జన్మరహితుడైనా జన్మిస్తాడు, దేహాతీతుడైనా దేహధారణ చేస్తాడు, స్వతః అక్షయుడై ఉండి మరణాన్ని ప్రదర్శించాడు. ఆయన వైకుంఠానికి వెళ్లడం శివ బ్రహ్మాదులకు కూడా అతర్క్యం. దాని లక్షణాలను నేను చెబుతాను. ఓ శ్రోతలారా, సావధానంగా వినండి. శ్రీకృష్ణుని నిర్యాణం అంటే ఏకాదశ స్కందానికి కలశం వంటిది. దేహాభిమానం లేనివాడు పరిపూర్ణ పరిపక్వ బ్రహ్మ అవుతాడు. జన్మ ఎత్తినా భయం లేదు, దేహంతో చరించినా భయం లేదు, దేహత్యాగం చేసినా భయం లేదు. ఆ బ్రహ్మ పరిపూర్ణత హరి ప్రదర్శించాడు. ఏకనాథుడు జనార్దనుని శరణువేడి రాబోయే రసవంతమైన కథను సద్గురు కృపతో వివరిస్తాడు. అయితే సత్పురుషులు తనపై దయ ఉంచి లక్ష్యముంచవలసిందని విన్నవించాడు. 30వ అధ్యాయం సమాప్తం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.